పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన ప్రకటనలు చేయడం సరదాగా ఉండేది. ఒకసారి ఆయన అతిపెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు బహుమతిగా ప్రకటించాడు. ఎందరో రాజస్థానానికి వచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ ఎవరూ బహుమతిని అందుకునేందుకు పెద్ద అబద్ధం చెప్పలేదని ఆ రాజు భావించాడు. ఒకరోజు రాజు తన సింహాసనంపై కూర్చుండగా ఒక యువకుడు వచ్చాడు. ప్రభూ, మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను అని అడిగాను. అవును. అతి పెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు గానీ, దానికన్నా ముందే మీరు 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు అని వాదించాడు యువకుడు. పెద్ద అబద్ధం. నేనెప్పుడు అలా ప్రకటించలేదు. యువకుడికి ఆలోచన పసికట్టలేని రాజు వెంటనే అన్నాడు. అప్పుడా యువకుడు, ప్రభువా! మీరే ఒప్పుకున్నారు నేను అతిపెద్ద అబద్ధం చెప్పానని. కాబట్టి దయచేసి 500 బంగారు నాణాలు బహుమతికిప్పించండి అన్నాడు రాజుగారు. అతనికి చతురునికి ముచ్చటపడి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.